వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఈ రోజు మనం ఉండవల్లి గుహల గురించి తెలుసుకుందాం. గుంటూరు జిల్లా ఉండవల్లి గ్రామం పరిధిలో ఉన్న గుహలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో ఉన్నాయి. విశ్వకర్మ స్థపతిలచే భారతీయ శిల్పశాస్త్రం ప్రకారం పెద్ద శిలను తొలచగా ఏర్పడిన పురాతన గుహాలయాలకు ఇవి ఒక ఉదాహరణగా, అవి ఒక గుర్తు లాంటివి. ఈ గుహలు విజయవాడ నుండి 6 కిలోమీటర్ల దూరంలో, గుంటూరు నగరానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. జాతీయ ప్రాముఖ్యత కలిగిన కేంద్ర రక్షిత స్మారక కట్టడాలలో ఇది ఒకటి. చరిత్ర చూసినట్లయితే ఈ గుహలు 7వ శతాబ్దానికి చెందినవి. ఇందులో 4వ 5వ శతాబ్దానికి చెందిన గుప్తుల కాలం నాటి శిలా నిర్మాణాలను చూడవచ్చు. గుప్తుల చక్రవర్తిలో ఎక్కువ మంది వైష్ణవులు కాబట్టి నరసింహ, విష్ణు, రామాయణ కథలకు చెందిన అనేక శిల్పాలను మనం చూడవచ్చు. గుప్తులు 420 నుంచి 620 నాటి విష్ణుకుండిన రాజులతో సంబంధం కలిగి ఉన్నారు. ఈ గుహలు అనంత పద్మనాభ స్వామి, నరసింహస్వామి దేవతలకు అంకితం చేయబడ్డాయి. జైనులు, బౌద్ధ సన్యాసులు తర్వాత వీటిని విశ్రాంతి గృహాలుగా ఉపయోగించారు. ఈ గుహలు 4 నుండి 5వ శతాబ్దాలలో ఘన ఇసుకరాయితో ఉన్న ఒక కొండపై చెక్కబడ్డాయి. ఇక్కడ అనేక గుహలు ఉన్నాయి. 4 అంతస్తులు కలిగిన ఒక గుహలో, బాగా తెలిసిన గుహలలో ఒకటైన 2వ అంతస్తు లోపల ఒకే నల్లరాయి ఫలకంపై విశాలమైన భంగిమలో విష్ణువు భారీ విగ్రహం చెక్కబడింది. ఆంధ్రప్రదేశ్లోని అనేక బౌద్ధ కళాఖండాలు, స్తూపాలను హిందూ దేవాలయాలు దేవతలుగా మార్చారని చెప్పటానికి ఉండవల్లి ఒక ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఇది మొదటి ఉదయగిరి, ఖండగిరి నిర్మాణాన్ని పోలి ఉండి హిందూ గుహ. విష్ణుకుండిన రాజుల పాలనలో ఈ గుహలు 4 నుంచి 5వ శతాబ్దం మధ్య చెక్కినట్లు అంచనా వేయబడింది. ప్రధాన గుహ గుప్తులు వాస్తు శిల్పానికి తొలి ఉదాహరణలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ప్రారంభంలో ప్రధానంగా ఇసుకరాయి కొండలలో చెక్కబడిన పురాతన శిల్పాలు, గుహలు, ఆనవాలు జైన నివాస ఆకారంలో ఉన్నాయి. ఈ గుహలలో మొదటి అంతస్తు నివాసం ఇప్పటికే జైన శైలిని కలిగి విహార జైన సన్యాసులను ప్రదర్శిస్తూ తీర్థంకరుడు శిల్పాలను కలిగి ఉంటుంది. ఈ గుహలో మొదటి స్థాయి చెక్కిన విహార బౌద్ధ కళాకృతులు ఉన్నాయి. పురాతన కాలంలో ఈ గుహల ప్రదేశం భిక్షు సన్యాసుల నిలయానికి సముదాయంగా ఉన్నట్లు తెలుస్తుంది. గుహల గోడలపై చెక్కిన శిల్పాలు నైపుణ్యం కలిగిన హస్త కళాదారులు చెక్కినట్లు ప్రదర్శిస్తాయి. గుహల చుట్టూ పచ్చని గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. ఈ పురాతన గుహాలయాల అనేక చక్కటి నమూనాలను కృష్ణానదికి ఎదురుగా ఉన్న ఎత్తైన కొండ నుండి చూడవచ్చు. ఇది తూర్పు ముఖభాగంతో 29 మీటర్లు పొడవు, 16 మీటర్లు వెడల్పు కలిగిన 4 అంతస్తుల గృహాలయం. ప్రతి అంతస్తులో చాలా వైవిధ్యం కనపడుతుంది. క్రింది అంతస్తు అసంపూర్తిగా ఉన్న తక్కువ స్తంభాలు కలిగిన పెద్ద గదిగా ఉండి, ఇది 8 స్తంభాలు, ముఖ భాగంలో 7 తలుపులను కలిగి ఉంది. మొదటి అంతస్తు వెనుక భాగంలో 3 మందిరాల సముదాయ నిర్మాణంలో మొదట ప్రతి ఒక్క మందిరం ముందు స్తంభాలు హాలు కలిగి ఉంది. ఇవి త్రిమూర్తులకు శివ, విష్ణు, బ్రహ్మ అంకితం చేయబడినవి. గోడలపై ఉన్న శిల్పాలు వైష్ణవ దేవతలను సూచిస్తాయి. 2వ అంతస్తులో స్తంభాల దీర్ఘ చతురస్రాకార మందిరంలో సర్పం మీద విష్ణు ఆకారంలో ఉన్న విగ్రహం ఉంది. శివుడు, వైష్ణవ శిల్పాలు, వైష్ణవ అల్వార్స్ వంటి కొన్ని శిల్పాలు తర్వాత చెక్కబడ్డాయి. పై అంతస్తు 3 పుణ్యక్షేత్రంతో అసంపూర్ణంగా ఉంది. కొన్ని శిల్ప నమూనాలు చాళుక్యుల కాలానికి కారణమని చెప్పవచ్చు. ఇది 5 మీటర్ల పొడవైన అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని కలిగి ఉంది. గుహలకు అనుసంధాన ఏకైక మార్గం రహదారి ద్వారా మాత్రమే ఉంది. విజయవాడ, గుంటూరు, అమరావతి నుండి ఈ ప్రదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు సర్వీసులను నడుపుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ప్రకాశం బ్యారేజ్ నుండి కృష్ణానది గుండా టూరిస్ట్ బస్ కమ్ బోట్ సేవలను నడుపుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.